తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 686707 విమానం సాంకేతిక లోపంతో రన్వేపై నిలిచిపోయింది. దాదాపు గంట పాటు విమానం టేకాఫ్ కాకపోవడంతో నేతలు టెన్షన్ పడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, జారి ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయబాబు శబరిమల వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైటిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా మంత్రులందరూ కూడా శబరిమల వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంట పాటు అక్కడే విమానం కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రమాదం తప్పినట్టు తెలుస్తా ఉంది. ఆయన శబరిమల వెళ్తుండగా శబరిమల కోసము ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చిన్ వెళ్లవలసినటువంటి విమానము సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అయితే ఈ ట్రైన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్టు తెలుస్తా ఉంది. హైదరాబాద్ నుండి కొచ్చిన్ వెళ్లవలసినటువంటి ఇండిగో 686707 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇదే విమానంలో పొంగులేటితో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వాళ్ళతో పాటు ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి మువ్వా విజయబాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య వీళ్ళంతా కలిసి శబరిమల వెళ్తున్నారు. దర్శనం కోసం వెళ్తుండగా దాదాపుగా రన్వే మీద గంటకు పైగా కూడా ఈ విమానం నిలిచిపోయింది. దీంతో కొంత ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక కారణంతోనే అని ఇండిగో ప్రకటించినప్పటికీ కూడా కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళు ప్రకటన చేయలేదు. దీంతో పొంగులేటి ఫ్లైట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే ఎందుకు జరిగిందన్న అంశం ఇంకా తెలియాల్సింది. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా బిజీగా గడిపినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అనుచరులంతా కూడా కొంత సేద తీరడానికి అటు నేపథ్యంలో వీళ్ళంతా కూడా శబరిమల వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సాంకేతిక లోపం ఇంకా రన్వే మీద ఉన్నప్పుడే నిలిచిపోయిన కొంత ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తా ఉంది. లేకుంటే ఇంకా టేకాఫ్ అయితే మాత్రం ప్రమాదం ఎక్కువగా జరిగేది. అటు మంత్రి పొంగులేటి, ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఆ ఫ్లైట్ లో దాదాపుగా 150 నుంచి 200 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఊపిరి బిగబట్టుకొని ఆ గంట సమయం కూడా గడిపినటువంటి సందర్భం ఉంది. ఇంకా రన్వే మీద ఉన్న నేపథ్యంలోనే ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా టేకాఫ్ అయితే మాత్రం ఇది చాలా పెద్ద సెన్సేషన్ గా విషయంగా మారేదని కూడా శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉన్నారు? ఆయన కొచ్చిన్ వెళ్లారా? ఇంకా సాంకేతిక లోపం అని చెప్తున్నారు ఇండిగో విమాన సిబ్బందికి సంబంధించి. వాళ్ళు ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చారా? ప్రస్తుతానికైతే ఆ ఘటన జరిగి దాదాపు గంటన్నర నుంచి 2 గంటల సమయం అవుతుంది. ఆ రన్వే మీదనే దాదాపుగా సాంకేతిక లోపంతో గంట సమయం వరకు అక్కడే నిలిచిపోయింది. తర్వాతకి ఎమ్మటే సిబ్బంది స్పందించి దానికి సంబంధించినటువంటి సాంకేతిక లోపానికి సర్దిద్దినటువంటి నేపథ్యంలో మళ్ళీ యథావిధిగా ఫ్లైట్ వెళ్ళిపోయినట్లు సమాచారం ఉంది. దానికి సంబంధించి పొంగులేటి అనుచరులు, ఆయన సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇచ్చినటువంటి సమాచారం. అయితే ఈ ఉన్న గంట సేపు వరకు కూడా ఆ సిబ్బంది స్పందించలేదు. ఆ విమానాశ్రయంలో ఉన్నటువంటి సమయంలో కూడా ఎవరు ఈ అంశానికి సంబంధించి ఇంకా ఎవరు అధికారికంగా ప్రకటన చేయకపోవడం మనకు ఆ పొంగులేటికి సంబంధించినటువంటి అనుచరుల ద్వారానే సమాచారం వచ్చింది. అయితే వాళ్ళు దాని తర్వాతకి గంట సమయం తర్వాత కూడా సేఫ్ గా కొచ్చిన్ వెళ్ళిపోయి అక్కడ శబరిమలకు వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది. బిందు రైట్. దీనికి సంబంధించి ఇండిగో విమాన సిబ్బంది అధికారులు ఎవరైనా స్పందించారా, రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతానికైతే ఈ సాంకేతిక సమస్యతోటి ఫ్లైట్ ఆగిపోయినట్లు సమాచారం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి అటు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కానీ ఇండిగా ఫ్లైట్ కు సంబంధించినటువంటి నిర్వాహకుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. సాంకేతిక లోపంతోనే నిలిచిపోయినట్టు నిర్ధారణ అయింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన దాదాపు 2 గంటల సమయం గడుస్తున్నా కూడా ఇండిగోకు సంబంధించి ఎవరు కూడా అధికారికంగా ఒక ప్రకటన చేయకపోవడం పట్ల అసలు
అసలు ఏ అంశం మీద ఇది ఆగిపోయింది అనేది కొంత అటు సందిగ్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు బిందు. రైట్, థ్యాంక్ యూ యాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.